బ్రో ఇప్పుడు మన దేశంలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడికి సంబంధించి ఇప్పుడు ప్రభాస్ ఫౌజీ సినిమా కూడా వివాదంలో చిక్కుందని కొంతమంది అంటారు. అంటే ఈ సినిమాలో హీరోయిన్ అంటే పాకిస్తానీ హీరోయిన్ చేస్తుంది కాబట్టి తనని తీసేయాలి అనే విధంగా కొంతమంది అపోజ్ చేస్తున్నారంటే మరి దీన్ని ఏ విధంగా చూడవచ్చు? సో ఖచ్చితంగా ఫౌజీ అనే సినిమా ఒక మన భారత సరిహద్దుల్లో నుంచి ఒక యుద్ధంతో పాటు ప్రేమ కూడా కలగలిపిన సినిమా అనమాట. సో మనం ఆ డైరెక్టర్ ఇంతకుముందు సీతారామం సినిమా చూసాం. సో అదేవిధంగా అంతకు మించి భారీ యాక్షన్ ఎపిసోడ్స్తో బిగ్ స్కేల్లో ఈ సినిమా అయితే ఉండబోతుంది. సో దీనిలో ఒక హీరోయిన్గా ఇమాన్వి ఇస్మాయిల్ అనే అమ్మాయిని అయితే సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఆమె ఇప్పుడు దాకా మన తెలుగు సినిమాలు ఎక్కడ కనపడలేదు. సో మనకి ఏమైనా హిందీ సినిమాలు చేశారేమో నాకు అంత ఐడియా లేదు. సో తెలుగు సినిమాల్లో మాత్రం ఇదే మొదటిసారి ప్రభాస్ గారి పక్కన బాగుంటుందని వాళ్ళు సెలెక్ట్ చేశారనమాట. సో ఇప్పుడు ఆమెకి తెలుసో తెలియకో ఆమె పాకిస్తాన్కి లింక్తో ఉందన్నమాట. వాళ్ళ ఫాదర్ రిటైర్డ్ పాకిస్తాన్ ఆర్మీ అంట. సో ఇప్పుడు ఆమె ఉంటుంది ఢిల్లీలో అయినప్పటికీ కూడా బట్ ఆమెని పాకిస్తాన్ యువతగానే గుర్తిస్తున్నారని చెప్పి తెలుస్తుంది. సో ఏదైతే కండిషన్ పెట్టారో 48 గంటల్లో పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు కానీ అందరూ వెళ్ళిపోవాలని చెప్పి ఇక్కడ ఎంబసీలో ఏదైతే వీసా ఇష్యూస్ ఉంటాయో అన్నీ కూడా క్లియర్ చేసుకుని సో మరి ఇప్పుడు ఆమె కూడా వెళ్ళిపోవాల్సి ఉంటుందని చెప్పి అంటున్నారు. సో మరి అట్లాంటి వలస వచ్చిన ఫ్యామిలీస్ అందరూ కూడా ఇక్కడ ఉంటారా అయితే పూర్తిగా ఫ్యామిలీస్తో సహా రూట్స్తో సహా పీకేస్తారనేది తెలియదు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే సినిమాకి ఇప్పుడు జరుగుతున్న ఈ ఉగ్రవాదుల దాడికి అసలు సంబంధం ఏంటి, తిననివి తీసేయాలని చెప్పడంలో కూడా అదే చెప్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆమె ఫస్ట్ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. వెళ్ళిపోయినా కూడా లేదంటే ఒకవేళ ఉన్నా కూడా ఎంకరేజ్ చేయొద్దు. సో అట్లాంటి వాళ్ళు ఎవరైతే పాకిస్తాన్ ఫ్యామిలీస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని సినిమాల్లో పెట్టుకుని ఇట్లా టాలరేట్ చేయొద్దు అనే విధంగా మన ఫ్యాన్స్ కానీ మన టాలీవుడ్ ఆడియన్స్ కానీ అందరూ కోరుకుంటున్నారు అనమాట. అంటే ఎందుకంటే ప్రభాస్ గారి సినిమా ఈరోజు ఇండియా మొత్తం చూస్తారు. సో దానికి ఉండే స్కేల్ కానీ పాన్ వరల్డ్ స్కేల్ ఉంటుంది. సో ఖచ్చితంగా కింద కామెంట్స్ అనేవి వస్తాయి అనమాట. పాకిస్తాన్ వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు, ఆ అమ్మాయిని తీసేయండి. సో ఆమెకు తెలియకపోవచ్చు ఇంత జరుగుతుంది, ఒకవేళ వార్ జరిగితే ఇట్లా దూరం పెడతారా మనని. సో ఆమె ఏదో జనరల్గా సెలెక్ట్ చేసుకున్నారు, హీరోగా వచ్చింది. సో ఇప్పుడు తీసేస్తారు సడన్గా అంటే ఆమెకి బాధ ఉంటుంది. సో ఎందుకంటే ఇంతమంది ఒక ఒపీనియన్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆమెను తీసేయడమే చూస్తారు. ఒకవేళ ఆమెను కాదని పెట్టారు అంటే కనుక ఖచ్చితంగా సినిమాని బిగినింగ్ నుంచే ఫ్లాప్ చేస్తారు. ప్రమోషన్స్ టైం నుంచి సినిమా ఫ్లాప్ అని చెప్తారనమాట. హ్యూజ్ నెగిటివిటీని మూట కట్టుకుంటారు సినిమాతో. సో అది ఉండకూడదు అంటే తీసేసి మన దగ్గర చాలా మంది ఇండియన్ హీరోయిన్లు ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇస్తాం, లేదా కొత్త వాళ్ళకి ఎవరికైనా ఇండియన్ సినిమా హీరోయిన్లకి అవకాశం ఇస్తే బాగుంది. సో ఇప్పుడు ఏంటంటే ఒకవేళ ఇప్పుడు ఆమెను తీసేస్తే కనుక హ్యాపీగా చూస్తారు సినిమా. ఆమె ఉంది అంటే కనుక గొడవ జరుగుతుంది, మనలో ఎక్కడ లేని రీజనల్ ఫీలింగ్స్ వస్తాయి మన వాళ్ళకి. సో సినిమాని ఫ్లాప్ చేస్తారు. సో అది టీంకి అర్థమైతే వేరే థీమ్ తీసుకొని వేరే సినిమా అయి ఉంటే ఈ విధంగా చెప్పకపోయి ఉండొచ్చు. అంటే ఫౌజీ అంటే మన ఇండియన్ ఆర్మీకి సంబంధించింది కాబట్టి ఇందులో పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు ఉండొద్దని కూడా అంటున్నారు. డెఫినెట్లీ అదొక రీజను. ఇక్కడ ఏంటంటే మనం సీతారామంలో చూసుకుంటే రష్మిక గారు పాకిస్తాన్ నుంచి వస్తారు. ఆ సినిమాలో ఆ బిట్ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ డైరెక్టర్ గారు ఖచ్చితంగా పాకిస్తాన్ టచ్ చేయకుండా ఉండరు యుద్ధం నేపథ్యంలో. సో అలాంటప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయిని పెట్టుకుంటే ఏమవుతుందంటే సో ఇండియా పాకిస్తాన్ వార్ సినిమా కాబట్టి ఖచ్చితంగా ఈ అమ్మాయి పాకిస్తాన్ అమ్మాయి ఎందుకు పెట్టుకున్నారనే క్వశ్చన్ ఉంటుంది. అట్లా ఇప్పుడు అందరినీ కూడా వెళ్ళిపోమన్నారు కాబట్టి ఒకవేళ ఈ అమ్మాయి వెళ్ళిపోతే హ్యాపీగా ఇంకా లేదనే కారణంతో వాళ్ళు మూవీ టీమ్ సాటిస్ఫైగా తీస్తారు. ఒకవేళ ఆమె ఉండి ఆమెను పెట్టుకోలేకపోయారంటే కనుక ఇటు నుంచి నెగిటివిటీ వస్తుంది. అంటే మూవీ టీం మొత్తానికి ఇబ్బందిలో పడినట్టు. ఇప్పుడు ఎవరైతే డైరెక్టర్ విజన్గా అనుకున్నారో ఈ అమ్మాయితో చేద్దామని, ఎవరైతే ఆ సినిమా నిర్మాతలు ఉంటారో సో అంతా కూడా ఒక గజిబిజిగా అయిపోతుంది అనమాట పరిస్థితి. సో ఇప్పుడు ఆమెను ఇంత టెన్షన్ లేకుండా ఆమెను పక్కకు పెట్టేసి ఆమెకు సారీ చెప్పేసి అగ్రిమెంట్లో ఏమైనా అమౌంట్ ఇచ్చుంటే కనుక ఖచ్చితంగా అవి రిటర్న్ ఇచ్చేసి అంతా ఇంకా మరి అదే పూచీకత్తు కింద అనుకుంటే సరిపోతుంది. మరి ఆమెను పెడతారా తీసేస్తారా, అసలు ఆమె ఉంటుందా ఇండియాలో అనేది చూడాలి. 48 గంటల తర్వాత అసలు పాకిస్తాన్ వాళ్ళు మరి ఈ మంత్ ఎండ్కి కూడా టైం ఇస్తారేమో, చూసి ఆ టైంకి ఆమె ఉంటుందా లేదా అప్పుడు కానీ ఒక క్లారిటీ రాదు ఈ సినిమా హీరోయిన్ ఎవరని.